అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం అయితే తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీకున్న సకల సమస్యలు కూడా మన గురుగారి దగ్గర 100% పరిష్కారం అయితే ఉంది. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. వితిన్ డేస్లో మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు పైకి చాలా గర్వంగా కనిపిస్తారు. కానీ లోపల ఏం జరిగినా కూడా పెద్దగా రియాక్ట్ కూడా అవ్వరు. కానీ లోపల మాత్రము ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే బాధను కూడా ఒంటరిగా అనుభవిస్తూ ఉంటారు. మరి రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజు ప్రత్యేకంగా సాయంత్రము 4 గంటల తర్వాత మీ జీవితంలో ఒకటి కాదండి, రెండు, ఒకటి తర్వాత ఒకటి కొన్ని చెవి వార్తలు వినవలసి వస్తుంది. ఇదైతే యాదృచ్ఛికం కాదు. ఇది ముందే నిర్ణయించబడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్గం అని మీరు గమనించాలి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దామండి. మరి ఈ రాశివారు ఎవరినైనా కూడా వెంటనే నమ్మకం ఇవ్వరండి. ఒక్కసారి నమ్మితే మాత్రం పూర్తిగా వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క అభిమానాన్ని ఎవరైనా కూడా గెలుచుకున్నట్లే. ఒకసారి నమ్మితే మాత్రం వీరు ఎవరు కూడా వదిలిపెట్టే వ్యక్తిత్వం ఉండదు. ఎప్పుడైనా కూడా నమ్మిన వారిని మోసం చేయాలనే భావన కూడా వీరిలో ఉండదు. కొన్నిసార్లు తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అయినా కూడా మరి ఈ రాశివారు ఎలాగైనా సరి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళే వ్యక్తులని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా వీరి మాటల్లో కానీ, వీరి యొక్క చేష్టల్లో కానీ, వీరి యొక్క ఆలోచనలో కానీ గౌరవం అనే భావన మాత్రం ఉండదండి. మరి రేపటి రోజున వచ్చే వార్తలు మీ మౌనవాన్ని పరీక్షించే వార్తలుగా ఉండబోతున్నాయి. మరి ఒక్కసారిగా కూడా ఇది జరిగే పరిస్థితిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోయే రీతిలో మరికొన్ని పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. అయితే రేపటి రోజున ఈ రాశివారి ముఖ్యంగా సాయంత్రము 4 గంటల తర్వాత మీ యొక్క ఎనర్జీలో, మీ యొక్క శక్తిలో మార్పులను మీరు గమనిస్తారు. సాయంత్రము 4 దాటిన వెంటనే మీ ఉన్నటువంటి వాతావరణము పూర్తిగా మారిపోవడానికి మీరు గమనిస్తారు. అది ఒక ఫోన్ కాల్ రావటం వల్ల కానీ, లేదా వాట్సాప్లో ఒక మెసేజ్ కానీ, లేదా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇచ్చే మాట వల్ల కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రము మీ యొక్క మనసును ఒక్కసారిగా గడ్డు కట్టిస్తుందని చెప్పాలి. అంటే మొదటి చేదు వార్త అని చెప్పాలి. మొదటి చేదు వార్త ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ వార్త ఏంటంటే మీకు రావాల్సిన ఒక అవకాశం చివరి క్షణంలో ఆగిపోవటము మీరు అనుకుంటారు. ఇది ఖచ్చితంగా నాకే ఎందుకు దక్కుతుంది, ఇది ఖచ్చితంగా నాకే రాసి పెట్టి ఉంది, ఇది ఇక వచ్చేసినట్లే, నువ్వు దేని గురించి ఆలోచించట అవసరం కూడా నాకు లేదు అన్నంత భావనలో మీరు ఉంటారు. కానీ ఇక్కడే వస్తుందండి అసలైనటువంటి ట్విస్ట్. కానీ అది మీ చేతికి రావడానికి ముందు అనుకోని కారణంతో చేజారిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎక్కడా కూడా మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికైతే కాదండి. మరి మీకు జరుగుతున్నటువంటి కొన్ని గ్రహస్థితుల కారణంగా కొన్ని ఉన్న వాస్తవాలు చెప్పడం జరుగుతుంది. అయితే కొందరికి నలుగురు ఉంటారు, కొందరికి తులు తప్పి అదృష్టం ఒక నక్షత్రం వలన వారికి కొంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట. కొంతమందికి చేయి దాకా వచ్చి జారిపోయిందంటారు చూడండి. అట్లానే ఏదైనా సరే రాసి పెట్టుంటేనే మన దాకా వస్తుందండి. ఇంకా రేపటి రోజు వీళ్ళకుంటే పాజిటివ్ అంతే కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ వార్త ఎందుకు ఎక్కువగా తగులుతుంది అంటే మాత్రము దానికి కారణము, దానిపై మీరు ఎక్కువ ఎందుకు షాకింగ్గా తెలుస్తుందంటే దానికి కారణము మీరు దానిపై ఆశ పెట్టుకున్నారు,
దానితో భవిష్యత్తు ప్లాన్ కూడా చేసేసుకున్నారు. ఇతరులకు కూడా చెప్పారు. దాన్ని ఇంకా మీ చేతికి రాసేసరికి మీరు చాలా టెంప్టేషన్స్‌కి లోనవుతూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి ఇతరులకు అందరికి కూడా మీకు నాకు కైవసం అవుతుంది. ఇది నా చేతికొస్తుంది అంటూ వారితో చెప్పుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ వార్త విన్న వెంటనే మీ ముఖంలో నవ్వు మాయమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భావన కూడా మీ మనసులో ఏర్పడడం అనేది కూడా జరగటం కూడా చాలా కామన్‌గా గమనించవచ్చు. అయితే రేపటి రోజు ఇంకా రెండో చేదు వార్త ఏంటంటే, మొదటి వార్తతోనే రోజు అయిపోలేదండి. వెంటనే వచ్చే రెండో వార్త మీకు చాలా దగ్గరగా అయినటువంటి వ్యక్తి గురించి, ఈ వ్యక్తి స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు నమ్మినటువంటి సహ ఉద్యోగి ఎంతో కాలంగా మీతో పనిచేశాడు. మరి ఆ వ్యక్తి గురించి, వాళ్ళ గురించి వినే మాట మీ యొక్క హృదయాన్ని కూడా గాయపరుస్తుందని చెప్పుకోవాలి. మరి అక్కడే అసలు షాక్ ఉందండి. మొదటి చేదు వార్తకి, రెండో చేదు వార్తకి ఒకే పరీక్ష కారణం అని మీకు తర్వాత అర్థమవుతుంది. అంటే మీకు నష్టం చేసిన వ్యక్తి మీ దగ్గరే ఉన్నాడు. అయితే మూడో చేదు విషయం ఏంటంటే, మీకు మరీ ముఖ్యంగా ఇది బయటకు కనిపించదండి. కానీ లోపల మాత్రం చాలా తీవ్రంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా నిద్ర పట్టదు, ఆలోచనలాగవు. నేను తప్పు చేశానా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మీ మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఈ మూడో చేదు విషయము మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కొన్ని విషయాలు మీకు చాలా బాధ కలిగించేలా కూడా మారబోతున్నాయి. రేపటి రోజున కాబట్టి ఎందుకంటే విషయాలకైనా కూడా మీ స్పందన చాలా ముఖ్యమండి. మీరు ఏ విధంగా అయితే స్పందిస్తారో అదే మీ యొక్క మిగతా రోజుని డిసైడ్ చేయడంలో ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర అయితే పోషించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక రేపటి రోజున మీకు కోపం చాలా త్వరగా వస్తుంది. అని కోపంతో మాట్లాడితే మరి సంబంధాలు పాడవుతాయి. మరి కుటుంబంతో నిర్ణయం తీసుకుంటే మరి కష్టకాయం అని మీరు కోపంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాలు వస్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కోపాన్ని మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇదైతే శాపమా లేదా హెచ్చరిక మాత్రమే అనేది మీరు శాపం కాదండి. ఇది మీకు ఒక శిక్షాకాలం కూడా కాదు. ఎందుకంటే ఇది ఒక మీకు ముందు ఒక హెచ్చరిక లాంటిది. మీ జీవితాన్ని గమనించడానికి ముందే వచ్చిన ఒక శుభవార్తని మీరు అనుకోండి. ఒక చిన్న అవకాశం లాంటిదండి. మీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నిజం కానీ మనుషులు ఈ రేపటి రోజున మీకు మెల్లగా మీరు బయటపడడం కూడా మొదలు పెడతారు. అయితే మరీ ముఖ్యంగా ఈ చేదు వార్తలో దాగి ఉందండి ఒక ముఖ్యమైనటువంటి లాభం కూడా. బయటకు బాధ, నిరాశ, ఒంటరితనం కనిపిస్తున్న లోపల మోసం చేసే వాళ్ళ నుంచి విముక్తి అయితే నిజమైనటువంటి మార్గంపై స్పష్టత వస్తుంది. మరి భవిష్యత్తులో పెద్ద ప్రమాదం తప్పించుకోవడము, అలాగే రేపటి రోజున ఈ రాశి వారిలో ముఖ్యంగా రేపు 4 గంటల తర్వాత ముడిపట్ల ఉండరండి. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు. అవసరం లేని వాళ్ళకు దూరం అవుతారు. ఇది మీ జీవితంలో ఒక మీకు సైలెంట్ టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పవచ్చు. మరి ఇదే అసలైన నిజమండి. ఈ యొక్క చేదు వార్త వినకపోతే మీరు ఇంకా పెద్ద నష్టంలోకి వెళ్ళేవారు. విశ్వం మిమ్మల్ని ముందే ఆపింది. బాధతో అన్ని కానీ రక్షణ కోసం కానీ రేపటి రోజున కన్నీరు కానీ రేపటి రోజున అన్ని శక్తులు కూడా మీరు గమనించుకుంటారు. మరి ఈ రాశి వారికి రేపటి రోజు ఖచ్చితంగా కూడా జరిగే పరిణామాల వల్ల మీకు కొంచెం జీవితంలో ముందే జరగబోయే వాటి గురించి ఒక అంచనాకైతే మీరు ఖచ్చితంగా వస్తారు. నేను ఇది చేయటం వల్ల ఇది జరిగింది కదా, నేను ఇది చెప్పుకొని ఉంటే నాకు ఏం కాదు కదా అని ఒక అండర్స్టాండ్మెంట్కి అయితే మీరు ఖచ్చితంగా వస్తారండి. ఏం జరిగినా కూడా మన మంచికి అనుకుంటారు. రేపటి రోజు మాత్రము మీ మనసులో మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి తెలిసినాక అండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.